పైన అన్నారం 10 మీటర్ల హెడ్ కావాలి. వాళ్ళు ఇచ్చిన డిజైన్ 10 మీటర్ల హెడ్ కావాలి. సుందిళ్ళ 8.8 మీటర్స్ 8.5 మీటర్స్. మరి ఇవన్నీ నిండాలంటే మన దగ్గర 15-20 టీమ్స్లో వాటర్ అక్కడ స్టోర్ చేయాలి. వాళ్ళేమో ఒకవైపు ఈ క్లోజ్ చేయకుండా బాబు గేట్లు ఇక్కడ వాళ్ళు డ్యామ్ సేఫ్టీ అలాంటి వాళ్ళు చెప్తే వీళ్ళు దిక్కుతారు. లాస్ట్ ఏ సైడ్ దిగవాలంటే నువ్వు నీళ్ళు నింపకపోయాలి భారత నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోయాలంటాడు. మరి భార్య నీళ్ళకి ఎత్తిపోయేదానికి డ్యామ్ ఎందుకు కట్టినట్టు? అంతా ఏదో ఒకటి బట్టగాల్సి వీలు కదా కాంగ్రెస్ బదనాలు చేయాలి అనే కార్యక్రమం ఎగ్జామ్లు లేవు. వాళ్ళ ఎగ్జామ్స్ ఆలో నీళ్ళు లేవు. ఎట్లా వదులుతారు? ఇవాళ పోచంపాడులో చెప్తా ఉన్నా కదా, మనం ఇప్పుడు వినోద లిఫ్ట్ గుట్పల్ లిఫ్ట్ ఉంది. దాని లెవెల్ ఏంటంటే 1070 ఉండాలి. మొదటి లిఫ్ట్ ఏదో నువ్వు ఇప్పుడు పోచంపాడులో మీరు అధికారులను అనుకుంటున్నాను 1060 అది 10 ఫీట్ దగ్గర తక్కువ వాటర్ ఉన్నాయి. ఎక్కడికే లీవ్ చేస్తారు అంటే అవగాహన కూడా. మాజీ మంత్రులు అక్కడే మాట్లాడుతున్నారు, మాజీ ఎమ్మెల్యేలు అక్కడే మాట్లాడుతున్నారు. అంటే ప్రజలను తప్పుదో పట్టేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా మానుకోండి రీచ్ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉన్నది. మీకు తెలిసి మొన్ననే ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి కరువును ఎట్లా ఎదుర్కోవాలా, ఒక్కొక్క జిల్లాకు ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టారు. మన జిల్లాకు యువత రంగం పెట్టారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. మన నిన్ననే రివ్యూ జరిగింది. మనం ఆల్టర్నేటివ్ పంటలు ఎట్లా ఎలా రైతులకు ఎట్లా కాపాడుకోవాలా, నీళ్ళు ఏ విధంగా మనం ఇవ్వాలా, ప్రజలకు కావాల్సిన ఈ కరువు నుండి ఎట్లా మన రాష్ట్రాన్ని మన జిల్లాని బయటకు నెట్టాలని మన ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏ ప్రయత్నం చేస్తాం. ఏదో మాట్లాడతాం. బీజేపీ అయితే వాళ్ళు అసలు భారతీయ జనతా పార్టీ 100% భారతీయ జనతా పార్టీ. నీట్ ఎగ్జామ్ సరిగా కండక్ట్ చేయలేదు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉన్నారు చూడండి. ఢిల్లీలో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ రైట్ అడుగుతున్నారు. నీట్ సరిగా జరగలేదు అంటే వాళ్ళ మీద అరెస్టు, వాళ్ళ మీద క్లియర్ చేస్తారు. ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ ఏమంటే విపక్షంగా గతంలో నల్ల చట్టాలు కూడా రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చిక్కనే మధ్య పనులు మొత్తం 6,000 మంది రైతులు పనులు ఉన్నారు. ఇవాళ కూడా ఇదే అవుతుంది. ఇక్కడ రామందిరం పైసలు తినేస్తున్నారు. రామందిరం కట్టినామని చెప్తారు, పైసలు తినేస్తున్నారు. పిఎం కేర్లో పైసలు కరోనా పేరు అప్పుడు పైసలు తిన్నారు. కుంభమేళా కట్టిన స్కామ్ జరిగింది. ఇలా వాళ్ళు మాట్లాడుతున్నారు దేశభక్తి. అంటే మీరు గమనించాలి, మీరు పత్రికా విలేకరులు ఎవరేం మాట్లాడుతున్నారు. ఒకడంటే గొలుసులు పూసుకోమంటాడు, ఒకడేమో సీఎం కూడా మర్యాద లేకుండా వాడు వెళ్ళుకుంటాడు అంటాడు. అదేనా కల్చర్ బీజేపీ నేర్పించింది. మేము మాట్లాడలేదు, మా ఊరు మా పిల్లలు చెప్తే ఇక మీకంటే ఎక్కువ కూర్చో మాట్లాడతాం. అది పద్ధతి కాదు. ప్రజలతో ఎంచుకోబడ్డాము, ఒక ఇష్టం ఉండాలి కదా. మరీ కల్చర్ లేకుండా ఎప్పుడైనా మేము తీవ్రంగా ఖండిస్తాం, ఆ లాంగ్వేజ్ ఖండిస్తుంటే అది కాదు. మీరు చేయండి, చదువు చేయండి. ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. 12 ఏళ్ళలో సంబంధించి ఏం తెచ్చిందో చెప్పండి. బట్ ఇలాంటివి నేను చెప్తా ఉన్నాను. ఇంకా ఈ విధంగానే మాట్లాడుతూ మాత్రం నేను చెప్తాం. మేము మా యూత్ కాంగ్రెస్ చెప్తాం, ఇవాళ అమ్మలక్కలు పోతే చెప్తున్నాం. ఈయన ఊరి మీద ఏం చెప్తారో చూస్తాం. మంచిగా అంటే మర్యాద చేయండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఇదేం చేస్తే చెప్పుకోండి. అదే శాతం తెలుగు లేకుండా ఆడ నీళ్ళు వేసి లిఫ్ట్ చేయండి, ఎందుకు లిఫ్ట్ చేస్తారని ఒకటి మాట్లాడుతుంది. అడగండి, అది తెలియకుండా అధికారులు అడగండి. ఈ జనరేషన్ అడిగినా చెప్తారు, నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా ఈ విధమైన చేయడం వల్ల గవర్నమెంట్ ఒక సిన్సియర్ పనిచేస్తూ ఉంది. ఇవాళ మనము మన జిల్లాను కరువులో ఎట్లా బయటకు వెళ్ళాలో, తాగునీరు సమస్య ఎట్లా తీర్చాలో, రైతులకు ఆల్రెడీ విత్తనాలు ఎట్లా వేయాలి, పంటలను ఎట్లా మార్పులు చేసుకోవడం వల్ల మనం అవగాహన కల్పిస్తున్న జిల్లా పనిచేస్తూ